पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। కర్మయోగం మాట్లాడుకుంటున్నాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహాయః అగాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ చక్రం ఏదైతే ఉందో ఈ చక్రాన్ని అవగాహన చేసుకుని, ఇది సృష్టి చక్రం, ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోకుండా, దీన్ని ఆచరించకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పాపాత్ములు అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఇక్కడ జీవించటం కూడా వ్యర్థమే అని చెప్తున్నారు. అంటే వాళ్లకు ఈ మానవ జన్మ వాళ్ళు వ్యర్థం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది ఎంత ముఖ్యమైనటువంటిది అనేటటువంటిది మనం ఆలోచించాలి. ఈ లోకంలో నేను ఏర్పాటు చేసినటువంటి ఈ సృష్టి చక్రాన్ని ఆచరణలో పెట్టనప్పుడు, నీవు అర్థం చేసుకోనప్పుడు నీవు పాపివి అవుతావు, పాపమే నీవు మూట కట్టుకుంటున్నావు. అలాగే ఈ మానవ జన్మ వ్యర్థమైపోతూ ఉంది, నీవు వ్యర్థంగానే ఇక్కడ జీవిస్తున్నట్లే అనేది ఇంత ఘాటుగా ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి అసలు ఈ చక్రము అని మనం చూసినట్లయితే, వెనుక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్తే ఏముంది ఇక్కడ? ఇవ్వటము, తీసుకోవటము, ఈ రెండే ఉన్నాయి. ఈ సృష్టితో నీవు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తూ ఉండాలి. ఈ సృష్టితో నీవు ఎలా సమన్వయం చేసుకోవాలో అలా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు నువ్వు ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు నడుస్తూ ఉన్నట్లయితే నీవు పాపివే అవుతావు, పాపాన్ని మూట కట్టుకున్నవాడివి అవుతావు. అన్నప్పుడు మనకు శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే, గీతా మహత్యం మనం చూస్తే ఈ చక్రం గురించి ఆయన గీతా మహత్యంలో కూడా మనకు వివరణ ఇచ్చారు కదా. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీతాశ్రయోహం తిష్టామి, నేను గీతను ఆశ్రయించి ఉన్నాను. ఆశ్రయించి ఉండటము అంటే ఏమిటి? ఆశ్రయము అంటే ఒక ఇల్లు అని అనుకోవచ్చు. ఆయన అన్నిటినీ ఆశ్రయించి ఉన్నారు. ఎందుకనంటే అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ తండ్రి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తమయ్యే ప్రతి దాన్ని కూడా ఆశ్రయించి ఉన్నారు. అంటే ప్రతి దానికి కూడా ఆశ్రయము ఆయనే అయి ఉన్నారు. ఆ విధంగా ఆధారము ఆయనే అయి ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా ఆధారము ఆయనే అయి ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? గీతాశ్రయోహం అంటున్నారు. నేను గీతను ఆశ్రయించి, గీతను నా ఉత్తమ నివాసంగా చేసుకొని, గీతామే చోత్తమం గృహం, ఉత్తమ నివాసం, ఉత్తమ గృహం నాది, ఉత్తమ గృహంగా చేసుకొని నేను వీటిని పాలిస్తున్నాను. అంటే ఏమిటి దాని అర్థం?
గీతలో, శ్రీమద్ భగవద్గీతలో ఏవైతే నేను చెప్తున్నానో మీకు, వాటి ప్రకారంగా నేను ముల్లోకాలను కూడా ఆ సూత్రాల ద్వారానే ముల్లోకాలను నేను పాలిస్తున్నాను అంటున్నారు. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత మనం తెలుసుకోనట్లయితే, శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు అందించినటువంటి ఈ జీవన సూత్రాలు మనం తెలుసుకోనట్లయితే ఏమవుతాము? మనం పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. మనం పాపులమే, ఇంకంతే, ఇంకా దానిలో సందేహం లేదు. నువ్వు ఇక్కడ నేను ఆ పుణ్యం చేశాను, ఈ పుణ్యం చేశాను అని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఏదో చేసుకుంటూ పోయి నాకు పుణ్యం వస్తుంది, నేను పుణ్యాత్ముడను అని నీవు ఒక పేరు పెట్టుకుని పుణ్యాత్ముడిని అని అనుకుంటే కాదు. ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆచరణలోకి పెట్టుకున్నప్పుడే నీవు పుణ్యాత్ముడవు అనబడతావు, పాపం నుండి నీవు బయటపడతావు. అలాగే నీ జన్మ నీవు సార్థకం చేసుకుంటావు. ఇది అర్థం కానప్పుడు నీవు వ్యర్థంగా జీవిస్తున్నట్లే అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు మనకి గడిచినటువంటి శ్లోకాలు చూసినట్లయితే కర్మయోగం మనం ముందు నుంచి గ్రహించింది ఏమిటి? ఇప్పటివరకు ఇవ్వటము అనేటటువంటిది. తీసుకుంటున్నావు కానీ ఇవ్వటం అనేది జరగటం లేదు. ఇక్కడ ఈ సమాజం నుండి నువ్వు అనేకం గ్రహించుతున్నావు, అనేకం తీసుకుంటున్నావు. ఈ ప్రకృతి నుండి నువ్వు ఎన్నో తీసుకుంటూనే ఉన్నావు. ప్రత్యేకించి ఈ పంచభూతాల నుండి ప్రతి క్షణము కూడా నువ్వు తీసుకుంటూనే ఉన్నావు. కానీ నువ్వు ఆ కృతజ్ఞత చూపిస్తున్నావా? ఆ పంచభూతాలకు ఏది చేయాలో, ఆ పంచభూతాలను నువ్వు ఏ విధంగా సంతృప్తిపరచాలో, అలాగే ఆయా దేవతలను, భూదేవి, సూర్యభగవానుడు, ఇలాగా ఉన్న ఈ దేవతలను నీవు ఏ విధంగా సంతృప్తి పరచాలో ఆ విధంగా నీవు సంతృప్తి పరుస్తున్నావా అనంటే, సంతృప్తి పరచటం లేదు సరికదా, వాటిని మనం కలుషితం చేస్తున్నాము, వాటిని నాశనం చేస్తున్నాము అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే సమాజంలో అనేక మంది నీవు ఈ విధంగా ఉండటానికి ఉపయోగపడుతున్నారు. నువ్వు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా సమాజం నుండి నువ్వు ఎంతో కొంత నీవు పొందుతూనే ఉన్నావు. అస్సలు తిండి లేకపోయినా నీ ఒంటి మీద ఒక బట్ట ఉంటే ఆ బట్ట కూడా నీకు సమాజం నుంచి పొందినదే. నీకు ఇల్లు లేకపోవచ్చు, నీకు ఆహారం లేకపోవచ్చు, ఏ ఆసరా నీకు లేకపోవచ్చు. నీ ఒంటి మీద ఒక బట్ట ఉంది అంటే ఆ బట్ట కూడా ఎవరో ఎక్కడో నేసినటువంటిది నీ దగ్గరికి వచ్చింది అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకని ఏంటంటే, నాకేమిచ్చారని నేను కృతజ్ఞత చెప్పాలి అనేటటువంటిది కాదు. నాకేమిచ్చారు, నేను ఎందుకు సమాజానికి నేను సరైనటువంటి రీతిలో సమాజానికి సేవ చేయాలి అని అనుకోవటం అన్నది కాదు. భగవద్గీత మనకు కర్మయోగంలో ఇదే ప్రత్యేకంగా చెప్తున్నటువంటి విషయం. నువ్వేం చేయాలి అనేటటువంటి దాన్ని నువ్వు ఆలోచించు, ఏం పొందాలి అనేటటువంటిది కాదు. నువ్వు పొందుతూనే ఉన్నావు ఇక్కడ. కాబట్టి ఆ కృతజ్ఞతతో నువ్వు ఏం చేయాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టు అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు. ఇక్కడ కర్మయోగం మనం చూసినట్లయితే, నీవు కర్మయోగం ఆచరించి తీరాలి అనేటటువంటిది ఒక నియమంగా మనకు చెప్పారు. ఈ కర్మయోగం ఆచరించటం వల్ల ఏమవుతుంది? ధర్మాన్ని నీవు ఆచరించినట్లవుతుంది. ఈ కర్మయోగం నువ్వు ఆచరించటం వల్ల ఏమవుతుంది? దేవతలను ఆరాధించినట్లవుతుంది. ఈ కర్మయోగం నువ్వు ఆచరించటం వల్ల ఏమవుతుంది? నీవు శుద్ధి పడతావు. ఈ కర్మయోగం నువ్వు ఆచరించటం వల్ల ఏమవుతుంది? భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సృష్టి చక్రం ఏదైతే ఉందో, ఈ సృష్టి చక్రాన్ని నీవు
ఆచరణలో పెట్టిన వాడివి అవుతావు, ఆయన ప్రకారంగా నడిచిన వాడివి అవుతావు. ఈ కర్మయోగాన్ని నువ్వు ఆచరించటం వల్ల ఏమవుతుంది అంటే ఒక సమస్థితిలో నీవు ఉండటానికి వీలవుతుంది. ఈ కర్మయోగాన్ని నువ్వు ఆచరించటం వల్ల ఏమవుతుంది అంటే ఒక విధమైనటువంటి సామరస్యం అన్నది ఏర్పడుతుంది. ప్రకృతితోనూ సమాజంలో మిగిలిన వారితోనూ నీకు ఒక రకమైనటువంటి సామరస్యం అన్నది ఏర్పడుతుంది. ఈ కర్మయోగం అన్నదాన్ని నీవు ఆచరించినట్లయితే నీవు ఇక్కడ ఎప్పుడూ కూడా పాపంలో పడకుండా ఉండగలుగుతావు. ఈ కర్మయోగం అనేటటువంటిది నీవు ఆచరించినట్లయితే నీవు మానవ జన్మ సార్థకం చేసుకోవటానికి అదే వీలవుతుంది. ఇన్ని రకాలుగా మనకు చెప్పారు కర్మయోగం గురించి. దీన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి కర్మయోగం అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిదిగా మనం భావన చేసి ప్రతి క్షణము కూడా మనం ఏం పొందాలి అనేది కాదు, మనం ఏం చేయగలము అనేటటువంటి దాని మీదకి దృష్టి వెళ్ళేలాగా చేసుకోవాలి. మన చుట్టూతో ఉన్నటువంటి ఈ ప్రకృతి, అలాగే మన చుట్టూతో ఉన్నటువంటి ఈ సమాజము, వీటిని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే కర్మయోగాన్ని మనం ఆచరించిన వాళ్ళం అవుతాము. తర్వాత అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం, జ్ఞానదృష్టి ఏర్పరచుకున్నప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పటివరకు మనం సాంఖ్యయోగం చెప్పుకున్నాము 2వ అధ్యాయం. సాంఖ్యయోగంలో మనకు ఏం చెప్పారు? అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. నువ్వు ఈ అంతమయ్యేటటువంటి దేహానివి కాదు, కాబట్టి నీవు ఆత్మస్వరూపానివి, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. ఇది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. ఇది నీవు అవగాహన చేసుకుంటే నిజానికి సర్వగత, సర్వము కూడా నీవే అయి ఉన్నావు, ఆత్మస్వరూపంగా నీవే అయి ఉన్నావు, నీవు పూర్ణమై ఉన్నావు, నీవు ఆనంద స్వరూపమై ఉన్నావు, సుఖస్వరూపమై ఉన్నావు, శాంతస్వరూపమై ఉన్నావు. నీ పాటికి నీవు ఈ మనస్సును, ఈ దేహంలోని ప్రతి కదలికను కూడా గమనిస్తున్నటువంటి నీవు, అలాగే ఈ చరాచర సృష్టిని గమనిస్తున్నటువంటి నీవు ఏ కదలిక లేని పూర్ణస్వరూపమై, ఆనందస్వరూపమై, శాంతస్వరూపమై, సుఖస్వరూపమై నీవున్నావు. ఏ వెలితి కూడా నీకు లేనే లేదు, ఎందుకంటే నీవు పూర్ణస్వరూపమై ఉన్నావు. ఇది అర్థమైనట్లయితే ఈ జ్ఞానదృష్టి నువ్వు ఏర్పరచుకుని నిరంతరము కూడా నువ్వు ఉంటూ ఉన్నప్పుడు నీవెలా ఉంటావు అనేది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెబుతున్నారు. యస్త్వాత్మతరతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ స సంతుష్టః తస్య కార్యం న విద్యతే. పూర్తిగా ఎవరైతే జ్ఞానదృష్టి ఏర్పరచుకొని నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం కానే కాదు, ఈ దేహానికి ఏదైనా ప్రారంధం ఉంటే అది అనుభవిస్తుంది, నాకే సంబంధము లేదు, నేను అసలు కర్తను కాదు, భోక్తను కాదు, ఈ దృష్టి ఎవరైతే ఏర్పరచుకుంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారట? నిరంతరము కూడా ఆత్మలోనే రతి చెందుతూ ఉంటారంట. అంటే నిరంతరము కూడా ఆత్మానందంతో ఉంటారట. సంతుష్ట, ఎప్పుడూ కూడా ఆత్మన్యేవచ సంతుష్ట, అంటే తనలోనే తాను సంతృప్తి చెందుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు తస్య కార్యం నా విద్యతే, ఇంకొక పనేది చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా సరే, ఎవరైనా సరే ఒక పని చేస్తున్నారు అంటే
దానికి కారణం ఏమిటి అని ఆలోచించితే వాళ్ళు కూడా తన వాళ్ళు సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటం కోసమే అంతే. ప్రతిరోజు కూడా తన వాళ్ళు సుఖశాంతులతో ఉండాలనేటటువంటి దాంతోనే ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, అది అక్రమమైన సక్రమమైనా సరే, మరి ఇంకా ఏ కారణము కూడా లేనేలేదు. మేము సేవ చేస్తున్నామని ఎవరైనా అంటుంటే ఎందుకు సేవ చేస్తున్నారు అని మనం అడిగామనుకోండి, మాకు సంతృప్తిగా ఉంటుంది అంటారు. కానీ ఆ సంతృప్తి అనేటటువంటిది ఎంతో కాలం ఉండదు. అలాగే ఇదిగో ఈ పిల్లల పెళ్ళైపోతుంది అని వాళ్ళ కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అది అయిపోయిన తర్వాత వీళ్ళేం ఆనందంగా ఉండరు. కానీ మనిషి ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఏర్పరచుకుని దానికోసం ఆలోచిస్తూ, అది అయిపోతే నేను ఆనందంగా ఉంటాను, అది అయిపోతే నేను సంతృప్తిగా ఉంటాను అనుకుని ఇలాగా పరిగెడుతూ ఉంటాడు. కానీ ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి వీటేటితోనూ కూడా సంబంధం లేకుండా తనలో తాను రమిస్తూ, తనలోనే తాను తృప్తి పడుతూ, దేంతోనూ సంబంధం లేకుండా సంతోషంగా, సంతృప్తిగా, శాంతిగా ఉండగలుగుతాడు. అలాంటి వ్యక్తికి ఇంకొక పనేదో చేసి ఆనందం పొందాలి అనేటటువంటిది ఏది కూడా లేనేలేదు. అలాంటి జ్ఞానస్థితికి చేరిన వాళ్ళు ఇంకొక పని చేయాల్సినటువంటి అవసరం లేనేలేదట. ఇప్పుడు మీరు కూడా మరి కొన్ని సంవత్సరాల నుంచి భగవద్గీత అవగాహన చేసుకుని మేము ఆత్మస్వరూపులము అని అర్థం చేసుకుని ఆత్మస్వరూపంగా మీరు ఉన్నారా లేదా అనేటటువంటి దాన్ని విచారణ చేసుకుంటూ దాన్ని పరిపరి విధాలుగా ప్రశ్నించుకుంటూ చివరికి మేము దేహం కాదు, మేము ఖచ్చితంగా ఆత్మస్వరూపులమే, ఖచ్చితంగా మేము ఆత్మస్వరూపులమే, మేము ఈ ఆకారం కానే కాదు, మేము నిరాకార ఆత్మస్వరూపానివి, సచ్చిదానంద స్వరూపము, మేము పరిమితం కాదు, మేము అపరిమితంగా ఉన్నాము, మేము ఆనంద స్వరూపమై ఉన్నాము అనేది మీరు అవగాహన చేసుకుని యథార్థమైన మీ స్వరూపం ఏదైతే ఉందో స్వరూప దృష్టితో నిరంతరము ఉండటానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, తస్య కార్యం న విద్యతే, మీరు ఇంక ఏ పని చేయాల్సినటువంటిది ఏం లేదు అంటున్నారు. ఎందుకని? ఈ ఆనందం కోసమే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తున్నారు. వీళ్ళు అనేక రీతులుగా ఆధారపడుతూ ఉంటున్నారన్నమాట. వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ శాంతి కోసం, వాళ్ళ సుఖం కోసం వస్తువుల మీద ఆధారపడుతున్నారు, పరిస్థితుల మీద ఆధారపడుతున్నారు, వ్యక్తుల మీద ఆధారపడుతున్నారు, సంపద మీద ఆధారపడుతున్నారు. చూడండి, వాహనాల మీద ఆధారపడుతూ ఉంటారు, అలాగే భవనాల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలకు సంబంధమైనటువంటి వస్తువులు ఏర్పరచుకుని వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. వీటన్నిటి మీద కూడా ఆధారపడుతూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి దేని మీద కూడా ఆధారపడడు. మానసికంగా ఏది లేకపోయినా, ఎవ్వరూ లేకపోయినా మానసికంగా ఎప్పుడూ కూడా సంతుష్ట, మనసులో ఆ సంతృప్తి అనేటటువంటిది నిరంతరము కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఏది పోయినా, ఏది వచ్చినా, ఏది ఎలా ఉన్నా లోపల సంతృప్తి అనేటటువంటిది అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. అదే ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఆ లోపల సంతృప్తి కోసం, లోపల శాంతి కోసం, లోపల ఆనందం కోసం తను ఏ పని చేయాల్సినటువంటిది ఏమీ లేదు. అయితే ఇక్కడ తర్వాత
శ్లోకంలో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. నైవ తస్య కృతే నార్ధో నా కృతే నేహ కచ్చన నాస్య సర్వభూతేషు కచిదర్థ వ్యపాశ్రయ. ఇలాంటి వాడు కృతేనా అకృతేనా ఏదైనా చేసినా చేయకున్నా ఏ పనైనా సరే ఏ ప్రాణులతోనూ కూడా అంటే ఎవరితోనూ కూడా ఆ వ్యక్తికి స్వార్థపూరితమైనటువంటి సంబంధం ఉండనే ఉండదట. అంటే ఎవరి మీద కూడా ఆ వ్యక్తి ఆధారపడడు. ఎవరితోనూ కూడా స్వార్థపూరితమైనటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ చూస్తే మన సంబంధాలన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి సంబంధాలే ఉంటాయి. చూడండి, ఏ పని చేసినా పని చేయకపోయినా ఒక్కోసారి ఏమో కొన్ని పనులు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి పనులు చేయకుండా ఉంటారు. కొన్ని కారణాల వల్ల పనులు చేసినా పనులు చేయకపోయినా అక్కడ లోపల ఉన్న విషయం ఏమిటి అని గ్రహించినట్లయితే తను ఆనందం కోసం అన్నమాట. తన ఆనందం కోసమే ఇతరుల మీద మనిషి ఆధారపడుతూ ఉంటాడు. ఆ ఆధారం అన్నది కనుక పోతే మనిషి దుఃఖానికి గురి అవుతూ ఉంటాడు. ఎవరి పట్లనైనా సరే నేను ప్రేమగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే ఆ ప్రేమ అనేటటువంటిది ఎదటి వాళ్ళ కోసం కాదు, తన ఆనందం కోసం, తన తృప్తి కోసమే. పిల్లల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, భక్త విషయంలో కానీ, ఎవరి విషయంలోనైనా సరే మీరు ఎందుకు వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నారు అంటే కేవలము అది మీ ఆనందం కోసం, మీ తృప్తి కోసమే. మీకు ఇష్టం లేనటువంటి పని ఎవరు చేసినప్పటికీ కూడా మీకు కష్టం అవుతుంది. అది మనస్సులో వెంటనే మీకు కోపం వస్తుంది, వాళ్ళ మీద వెంటనే కోపం వస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మీరు ఆత్మ జ్ఞానంతో ఉన్నట్లయితే మీరు వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పనేమి లేదు. వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పనేం లేదు. మీ పాటికి మీరు ఎప్పుడూ సంతృప్తిగానే ఉంటారు. కాబట్టి ఒకళ్ళు మీకు దగ్గరైనా మీకేం గొప్ప సంతోషమేమి ఉండదు. మీకున్న సంతోషమే గొప్పది. ఎందుకంటే మీ స్వరూపమే అది. కాబట్టి మీకు గొప్ప సుఖమేది వచ్చేది ఏం లేదు. మీ స్వరూపమే సుఖస్వరూపం కాబట్టి. అలాగే ఎవరైనా మీకు దూరమైనా మీకేమి దుఃఖము కలగదు. ఎందుకని? వాళ్ళ మీద మీరేది ఆధారపడలేదు కాబట్టి. అలాగే ఏ వస్తువుని తీసుకున్నా, అలాగే ఏ పరిస్థితిని తీసుకున్నా, ఏ సంపదను తీసుకున్నా, దేన్ని తీసుకున్నప్పటికీ కూడా అది వస్తే మీకు ఇంకా గొప్ప సంతోషము, గొప్ప ఆనందము అనేది ఏదో వస్తుంది అనేది ఏదీ లేదు. ఎందుకని? మీ స్వరూపమే అది. కాబట్టి మీరెప్పుడు కూడా మీ పాటికి మీరు ఆనందంగానే ఉన్నారు కాబట్టి. అలాగే అవి పోయినప్పుడు కూడా మీకు ఏ విధమైనటువంటి దుఃఖము కూడా కలగదు. ఎందుకని? మీరు వాటి మీద ఆధారపడలేదు కాబట్టి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమ అపాయినో అనిత్య అంతే తాం స్థితిక్షస్వ భారత మనకు 2వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఈ దృష్టి ఏర్పరచుకుని మీ పాటికి మీరు సరైన రీతిలో మీరు ఉంటారు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే లోకంలో అనేక మంది ప్రజల మీద, ప్రపంచం మీద ఆధారపడతారన్నమాట. దేనికోసం? వాళ్ళ సుఖశాంతుల కోసం. ఎప్పుడైనా సరే నువ్వు ఎదటి వాళ్ళ మీద, ఈ ప్రపంచం మీద ఆధారపడుతున్నావు అంటే నీవు సంసారివి. అలా కాకుండా కొంతమంది భగవంతుడి మీద ఆధారపడుతూ ఉంటారు. భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడా నాకు ఇది చేసిపెట్టు తండ్రి, అది చేసిపెట్టు తండ్రి, నాకు కాస్త శాంతిగా ఉంటుంది తండ్రి అని భగవంతుడిని పట్టుకుని భగవంతుడి మీద ఆధారపడుతూ ఉంటారు కొంతమంది. ఇది భక్తి అనబడుతుంది. భక్తి అనబడుతుంది.
ఇది భక్తా కాదా అనేది తర్వాత విషయం. ఇది భక్తి అనబడుతుంది. ఇక కొంతమంది ఉంటారు, ప్రపంచం మీద ఆధారపడరు, భగవంతుడి మీద ఆధారపడరు. మరి ఎవరి మీద ఆధారపడతారు? వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడతారు అన్నమాట. నాకేమి ఆనందం కోసం అటు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, భగవంతుడి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఎందుకని? నేనే ఆనంద స్వరూపమై ఉన్నాను కాబట్టి నా పాటికి నేను దేనితోనూ సంబంధం లేకుండా ఆనందంగా, తృప్తిగా, శాంతిగా ఉండగలుగుతాను అని అంటారు కొంతమంది, ఎక్కడో కొద్దిమంది. దీన్ని ఏమంటారు అంటే జ్ఞానము అంటారు. వీళ్ళు జ్ఞానులు. అది భక్తి, అది సంసారం. ఈ మూడిట్లో ఎక్కడ ఉన్నాము అనేటటువంటిది చూసుకోవాలి. ప్రపంచం మీద ఆధారపడినట్లయితే అది కేవలము సంసారమే అవుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖమే అనుభవిస్తారు. భగవంతుడి మీద ఆధారపడినట్లయితే కనీసం ఇవాళ కాకపోతే రేపైనా భగవంతుడంటే ఏమిటో అనేది తెలుసుకొని, భగవంతుడికి నీకున్న సంబంధం ఏదో తెలుసుకుని అక్కడి నుండి ఇంకొక మెట్టు మీదకి వెళ్ళి నీ మీద నీవే ఆధారపడతావు నీ సుఖశాంతుల కోసం అన్నది ఆ విధంగా ఉపయోగపడుతుంది నీకు. అలా కాకుండా శ్రీమద్ భగవద్గీత అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలోకి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు నీవుగానే ఉంటావు, సుఖస్వరూపంగానే ఉంటావు. ఇది సరైనటువంటి జ్ఞాని చేసేటటువంటిది. ఇది జ్ఞానము అంటే. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో మనం చూసినట్లయితే నా పాటికి నేను ఆనందంగా ఉన్నాను, ఇంకా నేనేం చేయాల్సినటువంటి పనేం లేదు అన్నది ఇక్కడ చెప్తున్నారు. అయితే మరి దేహం అనేది ఒకటి ఉంది, ఈ దేహంతోనేమో కర్మలు చేయాలి. అంతేకాకుండా మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు నహి కచ్చిత్ క్షణమపి జాత తిష్టత్య కర్మకృత్. ఒక క్షణం కూడా కర్మ ఆగిపోవటం అన్నది జరగనే జరగదు. ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది అనేటటువంటిది చెప్పారు. కాబట్టి నేనేమి కర్మ చేయను, నా పాటికి నేను ఆనందంగా కూర్చుని ఉంటాను అంటే అది సాధ్యమయ్యేటటువంటిది కాదు, నువ్వు ఎంత జ్ఞానివైనప్పటికీ కూడా. ఎందుకంటే శరీరాన్ని పోషించుకోవటానికైనా కానీ నువ్వు కర్మ చేయాలి. శరీరాన్ని పోషించుకోవటానికైనా నీవు కర్మ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా నేను నా శాంతి, సంతోషము, సంతృప్తి కొరకు మరి దేని మీద కూడా నేను ఆధారపడాల్సిన పనేం లేదు. నేనే శాంత స్వరూపాన్ని, సుఖస్వరూపాన్ని అని నీవు నిశ్చింతగా అలాగా కూర్చున్నప్పటికీ మరి దేహం అనేది ఒకటి ఉంది కదా, దాన్ని పోషించుకోవాలి కదా, దానికోసమే నువ్వు కర్మ ఏదో చేయాలి కదా. అలాగే ఇంకో విషయం ఇప్పుడు దాకా మనకు భగవద్గీత చెప్పింది ఏంటంటే, నువ్వు ఇక్కడ ఈ పంచభూతాల నుంచి ఎన్నో పొందుతున్నావు కదా. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆనందంగా ఉన్నాను అని అనుకున్నప్పటికీ ఈ దేహానికి మంచినీళ్ళు కావాలి, ఆహారం కావాలి, ఇక్కడ గాలి నువ్వు తీసుకుంటూనే ఉన్నావు, ఈ భూదేవి మీద నడుస్తూనే ఉన్నావు, అలాగే సూర్యభగవాను నుంచి ఆ తేజస్సు పొందుతూనే ఉన్నావు. ఇవన్నీ కూడా నువ్వు ఉపయోగించుకుంటూనే ఉన్నావు ఇక్కడ. అలాగే నీవు కాస్త బట్టలు వేసుకున్నట్లయితే ఈ సమాజం నుంచి నీకు ఈ బట్టలు అందుతున్నాయి, ఈ ఆహారము ఈ సమాజం నుంచి నువ్వు పొందుతున్నావు. ఇవన్నీ కూడా నిజానికి మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెప్పింది? ఇవన్నీ నువ్వు పొందుతున్నావు కాబట్టి నువ్వు ఇవ్వాల్సినటువంటి పని ఉంది, నువ్వు కర్మ చేయాల్సినటువంటి పని ఉంది అనేది మనకు భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కర్మ అనేటటువంటి దాన్ని మనం ఎలా చేయాలి అన్నది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుష. ఇది మంచి శ్లోకం. కర్మలు చేయాలి, తప్పదయ్యాను, ఖచ్చితంగా నువ్వు కర్మలు చేయాలి. ఎలా చేయాలో చెప్తున్నారు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుష.
ఇదిగో ఈ విధంగా చేసినట్లయితే పరమాప్నోతి పురుష, నువ్వు మోక్షం పొందుతావు. కర్మ చేస్తూ ఉండొచ్చు, నువ్వు మోక్షం పొందుతూ ఉండవచ్చు. ఇది కూడా ఏమన్నారు, సతతం, ఎప్పుడూ కర్మ చేస్తూ ఉండాలి. సతతం అన్న మాటకు అర్థం ఎప్పుడు కూడా కర్మ చేస్తూ ఉండాలి. ఏ విధంగా చేయాలి, తస్మాత్ అసక్త, సక్తుడు కాకుండా కర్మ చేయాలి. దాంతో సంగమం లేకుండా కర్మ చేయాలి. ఫలాన్ని ఆశించకుండా నీవు కర్మ చేయాలి. ఫలాన్ని ఆశించకుండా, దాంతో సంగమం లేకుండా నీవు కర్మ చేసినట్లయితే ఆ కర్మ నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మోక్షం పొందటానికి ఉపయోగపడుతుంది. మనకు ఇది 2వ అధ్యాయంలోనే చెప్పారు ఒక మంచి శ్లోకం, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. కర్మజం బుద్ధియుక్తాహి, బుద్ధిని యుక్తం చేయాలి. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే. యుక్త అన్న మాటకు అర్థం ఏమిటి, నిరంతరము కూడా ఆత్మ ధ్యానంలో నీవు ఉండాలి. బుద్ధిని యుక్తం చేయాలి. నీ లక్షణాలు, ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలతో నీ బుద్ధి నిండిపోయి ఉండాలి. ఎప్పుడూ కూడా ఆత్మగా నీ లక్షణాలను నీవు స్మరించుకుంటూ, నేను దేహం కాదు, ఈ దేహం దాని పని అది చేస్తుంది అని నీవుగా ఉంటే అప్పుడేమవుతుంది, కర్తృత్వము లేకుండా పోతుంది. కర్తృత్వం లేకుండా పోతుంది, నీవుగా ఉండగలుగుతావు. ఇక్కడేమన్నారు, పరమాప్నోతి పురుష అన్నారనమాట. అంటే ఆ పరమపదాన్ని పొందుతావు, మోక్షం పొందుతావు అన్నారు. అంటే నీవుగా ఉండటమే మోక్షము. నీవుగా ఉండి ఆ కర్మ ఆ దేహం చేసుకుంటుంది అని కర్తృత్వ భావన లేకుండా ఉండాలి. అలాగే కర్మఫలం పట్ల ఏది వచ్చినా నేను స్వీకరించుతాను, దాని గురించి ఆ దేహం ఏదో చేస్తుంది కర్మ, ప్రారబ్ధవశాత్తు దానికి ఏది రావాలో అది వస్తుంది. ఆ దృష్టి ఏర్పరచుకొని ఆ ఫలం పట్ల కూడా ఆసక్తి లేకుండా నీవు ఉండాలి. అంటే భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన లేకుండా నీ ముందు ఉన్నటువంటి కర్మ నీవు శ్రద్ధగా చేసుకుంటూ పోయి లోపల మనస్సులో ఆత్మస్వరూపమైనటువంటి నీ లక్షణాలను నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే పరమాప్నోతి పురుష, నీవు మోక్షం పొందుతావు అన్నది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇది ఇంత తేలికైనా మనకి అని మీకు ఆలోచన రావచ్చు. అలాగే కొంతమంది ఏమో ఇదంతా ఎక్కడ కుదురుతుంది అసలు మనకు అనుకోవచ్చు. ఇంత తేలికైనా ఇది సాధ్యమవుతుందా అన్న ఆలోచన ఒకటి రావచ్చు. ఇక్కడ మనకు తేలిగ్గానే చెప్పారు. ఏమని చెప్పారు, దాంతో సక్తుడవు కాకుండా ఉండు. సతతం అన్న మాట ఒకటి వాడారు, ఎప్పుడు కూడా. మరి ఏం చేయాలి, సక్తుడు కాకుండా దాంతో అంటుకోకుండా ఉండాలి, దాని పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి అన్నప్పుడు నువ్వు అలా దూరంగా ఉండాలి. ఎవరు నువ్వు, ఆత్మస్వరూపానివి. ఆత్మస్వరూపమైనటువంటి నువ్వు స్మరించుకుంటూ ఈ పని ఈ దేహం చేసేలాగా చేసుకోవాలి. ఇది పని జరుగుతూ ఉండాలి. ఈ దేహం పని చేసుకుంటుంది. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఇటుపక్క ఈ చింతన జరుగుతూ ఉండాలి. ఈ రెండు చేసుకుంటే చాలు, నీవు మోక్షం పొందుతావు అని చెబుతున్నారు. ఈ దేహం ఏ పని చేయాలి, ఇప్పుడు ఏ పని అంటే ఆ పని కాదు, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇప్పుడు దాకా మనకు కర్మయోగం మనకి ఏం చెప్పింది అంటే, నీవు పొందుతున్న దానికి తగినట్లుగా నీవు స్పందించాల్సి ఉంది. అంతేగాని ఈ సమాజంలో అనేక మందిని బాధకు గురిచేసి, భయానికి గురిచేసి, వాళ్ళను సర్వనాశనం చేసి నువ్వు పొందటం అన్నది కాదు. అది తమోగుణ లక్షణము. ఈ కర్మలు 3 విధములు. ఏమిటి 3 విధములు?
సాత్విక కర్మ వచ్చేటప్పటికి తన కోసం ఆలోచించుకుంటూ, అలాగే సమాజానికి కూడా శ్రేయోదాయకమైనటువంటి రీతిలో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రకృతికి కూడా ఉపయోగపడే రీతిలో ఆలోచిస్తూ ఉంటారు. ఇది సాత్విక కర్మ. రాజసిక కర్మ అనేటప్పటికీ కేవలము వాళ్ళ స్వార్థం గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళతో వాళ్ళకి ఏ సంబంధము లేదన్నమాట. వాళ్ళ స్వార్థమే స్వార్థం. ఇక తమసిక కర్మ అనేటప్పటికి ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం ఇటు ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటారు, అలాగే సమాజంలో అనేక మందికి బాధ కలిగిస్తూ ఉంటారు, వాళ్ళకు అశాంతి కలిగిస్తూ ఉంటారు. వాళ్ళు సర్వనాశనమైనా సరే నేను బాగుండాలి అనేటటువంటి భావనతో ఉంటారు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అన్నారని చెప్పేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా నడవటం అన్నది కాదు. కార్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నీకు శాస్త్రం ఏదైతే చెప్పిందో, ఏ విధంగానైతే నిన్ను ఉండమన్నదో ఆ విధంగా సాత్విక కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. నీకు శాస్త్రం నియమించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు నువ్వు చేయాలి. అలాగే ఇక్కడ నీకు విధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను నువ్వు ఆచరణలోకి పెట్టుకోవాలి. శాస్త్రం నీకు చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, మోక్ష ధర్మాలు, వీటిని అవగాహన చేసుకొని వీటిని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళాలి. వీటిని ఆచరిస్తున్నప్పుడు కూడా వాటితో సంగమం లేకుండా, ఈ కర్మ చేస్తున్నది ఎవరు? దేహం. కాబట్టి దేహంతో సంగమం లేకుండా నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది లోపల భావన చేసుకుంటూ ఆత్మగా నీ లక్షణాలను నువ్వు స్మరించుకుంటూ ఉండాలి. రెండవది ఇక్కడ సతతం కార్యం కర్మ. సతతం ఎప్పుడూ కూడా కార్యం కర్మ. కార్యం అన్నమాటకు అర్థం ఏంటి? నీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రం నీకు ఏం చేయమని చెబుతుందో వాటిని మాత్రమే చేసుకుంటూ వెళ్ళాలి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అని నువ్వు రజసిక కర్మలు, తమసిక కర్మలు చేసుకుంటూ పోతే, ఈ సమాజాన్ని దుఃఖపరుస్తూ ఉంటే, నీ స్వార్థం కోసమే నువ్వు చూసుకుంటూ ఉంటే దానివల్ల నువ్వేమీ మోక్షం పొందవు. నీకు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా. జ్ఞానం అనేటటువంటిది నీవు అవగాహన చేసుకోవచ్చు, అది కష్టమేం కాదు. శాస్త్రాలు ఉన్నాయి ఈ రోజున. అలాగే ఎక్కడోసాట నువ్వు శ్రవణం చేసి నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అలా నిశ్చయం చేసుకోవచ్చు. అలాగే నువ్వు ధ్యానం చేయవచ్చు. రకరకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. ఏదో ఒక ధ్యానం చేసి ఈ ఆలోచన లేనటువంటి స్థితికి చేరి నేను ఈ ఆలోచనలు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని అని ఆ నిర్వికల్ప సమాధి స్థితి కూడా నువ్వు పొందవచ్చు. ఆ నిర్వికల్ప సమాధి స్థితి కూడా గంటల తరబడి కూడా నువ్వు ఆ సమాధి స్థితిలో ఉండవచ్చు. నీవు అలాంటి స్వరూపానివి అని తెలుసుకోవచ్చు. కానీ దేహం అన్నది ఒకటి ఉంది. ఈ దేహం ముందు పనులన్నీ ఉన్నాయి. ఆ పనులను నువ్వు ఎలా చేయాలో అలా చేయకపోతే, ఆ కర్మలను కర్మయోగంగా ఎలా మలుసుకోవాలో అలా మలుసుకోకపోతే, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ దేహమే నేను అనుకుంటూ ఆ కర్తృత్వాన్ని నీవు మీద వేసుకుంటూ రజసిక కర్మలు, తమసిక కర్మలు నువ్వు ఆచరించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా మోక్షం పొందవు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ కొంచెం అవగాహన చేసుకున్నట్లయితే ఎప్పుడూ కాస్త ఆ దృష్టితో ఉండి మన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను తెలుసుకుని, సామాన్య ధర్మాలను తెలుసుకుని, అలాగే ప్రత్యేక ధర్మాలను మనకి మహాభారతంలో చెప్పారు, వాటిని కాస్త అవగాహన చేసుకుని మోక్షం మీద దృష్టి పెట్టి
మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లుగా ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే మోక్షం పొందటం అన్నది తేలికే. పనులున్నాయి కదా అని ఆలోచించవద్దాం. మాకెక్కడ తీరుతుంది, ఎక్కడో అరణ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కుదురుతుంది, మనకి సాధ్యం కాదేమో అనేది చాలామందికి ఒక ఆలోచన రావచ్చు. అందుకని ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెబుతున్నారు. కర్మణ్యైవ హి సంసిద్ధిం అస్థితా జనకాదాయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనక మహర్షి లాంటి వాళ్ళు ఎలాగా సతతం కార్యం కర్మ ఆసక్తులై వాళ్ళు ఏది చేయాలో వాళ్ళు ఆ పని చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను వాటితో అంటకుండా చేసుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళటం వల్ల ఏమైంది అంటే వాళ్ళు మోక్షం పొందారు. సంసిద్ధిం అస్థితా జనకాయ, వాళ్ళు సిద్ధి పొందారు, మోక్షం పొందారు. కాబట్టి నీవు కూడా అలాగే చేయవచ్చు. అయితే ఇదంతా కూడా ఎందుకోసం అన్నది ఈ శ్లోకంలో ఇక్కడ చెబుతున్నారు. ఎందుకోసం అసలు వీళ్ళు చేయటం? జనక మహారాజు మహాజ్ఞాని, అలాగే జనక మహారాజు లాంటి వాళ్ళు అస్యపతి అని ఇలాగా కొంతమంది ఉన్నారు. ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా మహాజ్ఞానులై ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగా ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు వాళ్ళగా వాళ్ళు ఆత్మస్థితిలో ఆనందం అనుభవిస్తూ ఆత్మానందంతో అలాగా ఉండిపోవచ్చు. ఏ పనులు చేయాల్సిన పనేం లేదు. ప్రారంధం ఉంటే ఆ టైంకి ఏదో కాస్త భోజనం వస్తుంది, లేదా పోతే ఈ దేహం పోతుంది. నేను దేహమే కానప్పుడు దాని గొడవ ఎందుకు అని చెప్పేసి ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ తమ సుఖంలో తాము ఉండవచ్చు. మరి ఎందుకు ఈ కర్మలు చేస్తున్నారట వీళ్ళందరూ కూడా? ఎందుకు చేస్తున్నారంటే లోక సంగ్రహం కోసం చేస్తున్నారట. అంటే లోక శ్రేయస్సు కోసం చేస్తున్నారు. ఋషి రుణం తీర్చుకోవటం కోసం చేస్తున్నారు. పితృ రుణం తీర్చుకోవటం కోసం చేస్తున్నారు. మనుష్య రుణం తీర్చుకోవటానికి చేస్తున్నారు. దేవతా రుణం తీర్చుకోవటానికి చేస్తున్నారు. దేవతా ఋణం ఈ పంచభూతాల నుంచి వాళ్ళు పొందుతున్నారు. ఆ రుణం తీర్చుకోవాలి. మాత్రమైనటువంటి ఈ జ్ఞానాన్ని మనకు అందించారు మహర్షులు. ఆ ఋషి రుణం తీర్చుకోవాలి. అలాగే ఈ జన్మ ప్రసాదించారు తల్లిదండ్రులు, అలాగే పితృరుణం తీర్చుకోవాలి. అలాగే సాటి మనుషులు మనకు ఎంతో మేలు చేస్తున్నారు. ఎన్నో విధాలుగా వాళ్ళ నుండి మనం పొందుతూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఈ లోకానికి మేలు జరిగేలాగా నేను చేయాలి. ఈ లోకానికి ఇక్కడ ప్రజలకు శ్రేయోదాయకమైనటువంటిది ఏదైతే ఉందో అది నేను చేయాలి. అది లోక సంగ్రహము అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారన్నమాట. లోకానికి శ్రేయస్కరమైనటువంటి కర్మలు చేస్తూ జనక చక్రవర్తి లాంటి వాళ్ళే మోక్షం పొందారు. కాబట్టి నీవు కూడా కాస్త స్వార్థం పక్కన పెట్టి నాతో పాటు లోకానికి ఇది ఉపయోగపడుతుందా అని ఒక ఆలోచన చేస్తూ లోకాన్ని బాధ పెట్టకుండా నీవు ఆ కర్మలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే సంసిద్ధిం, నీవు కూడా సిద్ధి పొందుతావు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారండి. మనకు ఆ ధైర్యం ఇవ్వటానికి చెప్పినటువంటి శ్లోకం. అంతేకాదు నీవు ఎలాంటి కర్మలు చేయాలో కూడా మనకు ఈ శ్లోకంలో ఒక సూచన చేశారు. ఎలాంటి కర్మలు చేయాలి? లోక సంగ్రహం కోసం, లోక క్షేమం కోసం. ఇక్కడ నీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం నీవు ఆ కర్మలు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే నీవు మోక్షం పొందుతావు. సరే, తర్వాత శ్లోకంలో చూడండి.
యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకాస్తదనువర్తతే. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఈరోజు దీన్ని లోకంలో అందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకాస్తదనువర్తతే. ఏమంటున్నారు? ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది ఆచరిస్తున్నారో, వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో ఈ లోకంలో అందరూ కూడా దాన్నే ప్రమాణంగా తీసుకొని, దాన్నే ప్రామాణికంగా తీసుకుని వీళ్ళందరూ కూడా అలాగే చేస్తూ ఉంటారు. శ్రేష్టమైనటువంటి వాళ్ళు అన్న మాటకు అర్థం ఏమిటి? ఇక్కడ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి వాళ్ళు, ఉత్తమోత్తములు. ఉత్తమోత్తములు ఎప్పుడూ కూడా వాళ్ళ బాధ్యత ఏదో సమాజం పట్ల, ఈ ప్రకృతి పట్ల వాళ్లకు ఏ బాధ్యత ఉందో, ఏ కర్తవ్యం ఉందో దాన్ని గుర్తుంచుకునే ఉంటారు. ఉత్తమోత్తములైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బాధ్యతలు వాళ్లకు తెలుసు, వాళ్ళ కర్తవ్యం ఏమిటో వాళ్లకు తెలుసు. అలాంటి వాళ్ళు, అలాంటి గొప్ప వాళ్ళే శ్రేష్టమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏది చేస్తే, వాళ్ళు ఏది ఆచరిస్తూ ఉంటే, ఆచరణ అన్నమాట, ఆచరితి అన్నమాట మాట్లాడారు. వాళ్ళు ఏది చెబితే అన్నమాట మాట్లాడలేదు. గుర్తుంచుకోండి, వాళ్ళు ఏది ఆచరిస్తే లోకం అదే ఆచరణలో పెడుతూ ఉంటుందట. అలాగే చేస్తూ ఉంటారట లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా. ఇక్కడ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే, బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళకు కనపడేది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. మిగిలిన వాళ్ళ గురించి ఏది తెలవదు నిజానికి. ఆ చిన్న బిడ్డలకు మిగిలిన ఎవ్వరి గురించి కూడా ఏది కూడా తెలవదు. ఆ బిడ్డలు ఎవరిని చూస్తూ ఉంటారు? రోజును వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. వాళ్లకు గొప్పవాళ్ళు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులే వాళ్లకు గొప్పవాళ్ళు. కాబట్టి ఆ బిడ్డలు నిజానికి ఏం చేస్తూ ఉంటారు? ఆ తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో అదే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో అదే చేస్తూ ఉంటారు. అందుకనే మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి అన్నారు. తర్వాత ఎవరు అంటే తండ్రి అన్నారు. కాబట్టి ఒక తల్లి తన బిడ్డకు ఏది నేర్పుతుంది అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తన బిడ్డ విషయంలో తల్లి గొప్పదై ఉన్నది. తన బిడ్డ విషయంలో తండ్రి గొప్పవాడై ఉన్నాడు. తల్లి ఏది నేర్పుతుంది అనేటటువంటి దాని మీదే బిడ్డ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. తల్లి ఎప్పుడు నుంచి నేర్పుతుంది అంటే తన గర్భంలో ఉన్న సమయం నుంచి నేర్పుతుంది అన్నది మనకు తెలుస్తుంది. మనకు మహాభారతంలో ఇలాంటి సన్నివేశాలు చెప్పారు. అలాగే మనకు పరాశర మహర్షి అసలు తల్లి గర్భంలో ఉండగానే వేదాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు అని పరాశర మహర్షి గురించి చెప్తారు. అలాగే అభిమన్యుడి విషయం చూసినట్లయితే మరి తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో తను తెలుసుకున్నాడు అనేది చెబుతున్నారు. ఈ రోజున అనేక మంది శాస్త్రవేత్తలు తల్లి ఆలోచనలు ఎలాగా ఉంటే
బిడ్డ మానసిక పరిస్థితి దానికి తగ్గట్లుగా పెరుగుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. తల్లి ప్రశాంతంగా ఉండి సరైనటువంటి భావాలు ఏర్పరచుకొని సదాలోచనలు చేస్తూ ఉన్నట్లయితే ఆ బిడ్డలు శాంతిగా ఉండి రేపు మంచి ఆలోచనలు చేయటానికి వీలవుతుంది అంటున్నారు. ఒకటి, బిడ్డ పుట్టగానే తల్లి యొక్క స్పర్శను, తల్లి యొక్క మాటను, తండ్రి యొక్క స్పర్శను, తండ్రి యొక్క మాటను కూడా వెంటనే గుర్తుపట్టగలుగుతున్నారు అనేది చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులు రోజు ఏ మాటలైతే మాట్లాడుకుంటూ ఉంటారో ఆ బిడ్డ గర్భంలో ఉండగానే ఆ బిడ్డ గర్భం నుంచి బయటపడిన తర్వాత, జన్మించిన తర్వాత వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు దానికి తగ్గట్లుగానే ఆ బిడ్డ ప్రవర్తిస్తూ ఉంటుంది అనేటటువంటిది కూడా ఈరోజు శాస్త్రవేత్తలు అనేక రీతులుగా వాటి మీద ప్రయోగాలు చేసి అంటే అనేక విషయాలను బయటపెట్టారు లోకానికి. అంటే దీని అర్థం ఏమిటి? ఒక బిడ్డ తాను నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు తల్లి ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. అలాగే కొంచెం పెరిగిన తర్వాత తండ్రి పాత్ర వస్తుంది. తండ్రి కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వీటన్నిటి మీద కూడా బిడ్డ యొక్క మానసిక ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అనేది చెప్తున్నారు. మీరు చూడండి, ఒక తల్లి ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ బిడ్డ అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఏ మాటలు మాట్లాడుకుంటుంటే ఆ బిడ్డలు అదే మాటలు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక తండ్రి సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు అనుకోండి ఇంట్లో, తండ్రి భయంతో ఆ బిడ్డ ఇంట్లో సిగరెట్ తాకపోయినా బయటకు వెళ్ళి సిగరెట్కి అలవాటు అవుతాడు తేలిగ్గా. ఒక తండ్రి తాగుతున్నాడు అని తెలిస్తే తప్పకుండా ఆ బిడ్డ ఎప్పుడొకసారి తాగటానికి అతని మనస్సు లాగుతూ ఉంటుంది. అంటే అందరూ అవుతారనేది కాదు, గుర్తుంచుకోండి. ప్రతి వాళ్లకు వాళ్ళ సొంత సంస్కారాలు అంటూ ఉంటాయి. వాళ్ళ సంస్కారాలతోనే వాళ్ళు పుడతారు. కానీ ఇక్కడ ఎదురుగా అలా పరిస్థితులు ఉన్నప్పుడు శ్రీమద్ భగవద్గీత మనకేం చెబుతుంది? ఆ ఇంద్రియాలు మనస్సును బలవంతంగా ఇంద్రియ విషయాల వైపు లాక్కుంటుంది అని మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది కదా. ప్రతిరోజు కూడా అలాంటి సన్నివేశాలను చూస్తూ ఉన్నప్పుడు మనస్సు అటువైపు పోతూ ఉంటుంది. అలా పోతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలు రేపు ఏమవుతారు అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే విద్య నేర్పేటటువంటి గురువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది ఆలోచించాల్సి ఉంది. గురువులు ఏది నేర్పితే అది నేర్చుకుంటారు. ఎలాంటి సంస్కారాలతో గురువు ఉంటే అలాంటి సంస్కారాలే వీళ్ళు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. జనం ఎప్పుడూ కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి ఆరాధించేటటువంటి వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటూ ఉంటే ఆ విధంగానే వీళ్ళు తయారవుతారు అన్నది ఇక్కడ చెబుతున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? చెప్పటం వల్ల కాదు, ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల కాదు, అలాంటి ఆరాధనీయులైనటువంటి వ్యక్తులు, అలాంటి ఉత్తములైనటువంటి వాళ్ళు ఆచరణలో పెట్టినప్పుడు వాళ్ళను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఆ విధంగానే మారుతారు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఆచరణలో పెట్టాలి ఎప్పుడు కూడా, కేవలము చెప్పటం అన్నది కాదు, ఆచరించాలి. ఆచరించినప్పుడే వాళ్ళను బట్టి వాళ్ళు ఎందుకని
వీళ్లకు ఆరాధనీయులు కాబట్టి, వీళ్లకు పూజ్యులు కాబట్టి, వీళ్ళు వాళ్ళని గొప్పవాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, సరైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు నేర్చుకోవటానికి వీలవుతుంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఆరాధనీయులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా యాక్టర్లందరికీ కూడా అందరూ కూడా ఈరోజు అనేక మంది పిల్లలకు ఆరాధ్య దైవాలే. అలాగే క్రికెట్ ఆడే వాళ్ళందరూ కూడా ఆరాధ్య దైవాలే. అలాగే అనేక మంది రాజకీయ నాయకులు కూడా అనేక మందికి ఆరాధ్య దైవాలే. అంటే ఈ రోజును చూడాలి. అలాగే యథా రాజా తదా ప్రజ, ఈ ప్రజలను నడిపిస్తున్నటువంటి రాజు అందరికీ కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తి, అందరికన్నా కూడా గొప్పవాడు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, అతని ఆచరణ ఏ విధంగా ఉండాలి. అలాగే అనేక మంది కళాకారులు ఈ రోజు ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు, అలాగే క్రికెట్లో ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఉంటే ఇక్కడ లోకం అంతా కూడా అదే విధంగా తయారవుతుంది అని చెబుతున్నారు. ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకం, మామూలుగా కాదు. ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి శ్రేష్ఠుడు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది. అది ఏ బాధ్యత అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి వల్ల కొంతమంది ప్రభావితం అవుతున్నారు అనుకుంటే, ఆ వ్యక్తి మాటలు కొంతమంది వింటున్నారు అని అనుకుంటే, ఆ వ్యక్తిని కొంతమంది ఆరాధిస్తున్నారు అని అనుకుంటే, ఆ వ్యక్తి చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు అవ్వచ్చు, ఆ వ్యక్తి ఒక సద్గురువు అవ్వచ్చు, ఆ వ్యక్తి ఒక రాజు అవ్వచ్చు, ఒక మంత్రి అవ్వచ్చు, ఆ వ్యక్తి ఒక కళాకారుడు అవ్వచ్చు, ఆ వ్యక్తి ఒక తల్లి అవ్వచ్చు, ఆ వ్యక్తి ఒక తండ్రి అవ్వచ్చు, లేదా ఆ వ్యక్తి ఒక తాత అవ్వచ్చు. ఎవరైనప్పటికీ కూడా గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది, సమాజానికి ఎంతో అవసరమైనటువంటి విషయం. నా మాట వాళ్ళు వింటారు అని ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక ఆలోచన వస్తూ ఉంటే, వాళ్ళు నా మాట వింటారు అనే ఆలోచన ఎప్పుడైనా సరే ఎవరికైనా రావచ్చు. అలాగే వాళ్ళందరికీ కూడా నేనంటే చాలా అభిమానము, వాళ్ళందరికీ నేనంటే ఎంతో ఇష్టము, వాళ్ళందరికీ నేనంటే ప్రాణము, వాళ్ళందరూ నేనంటే పడి చస్తారు, నేనంటే వాళ్ళు రక్తం దానం చేస్తారు, నేను ఒక మాట చెబితే వాళ్ళ ప్రాణాలని కూడా విడిచేస్తారు అని ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తూ ఉంటే, ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే బాధ్యత కలిగింది నీకు. ఆ బాధ్యత నీకు ఉంది. నీవు ఎలా ఉంటున్నావు అన్నది చూడు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో గమనించుకో. నీ మాటలు ఏ విధంగా ఉంటున్నాయో గమనించుకో. నీ చేతలు ఏ విధంగా ఉంటున్నాయో గమనించుకో. నీవు ధర్మాలను ఆచరిస్తున్నావా లేదా అనేటటువంటిది ప్రతి క్షణము కూడా చూసుకుంటూ ఉండు. ఎందుకంటే నీకు బాధ్యత పెరిగింది. ఇప్పుడు నీవిప్పుడు ఒక్కడివి కాదు, నీతో పాటు అనేక మంది ఉన్నారు. నీవు ఒక్కడివి చెడిపోతే అది నష్టం అంతగా ఉండకపోవచ్చు, కానీ నిన్ను చూసి ఈరోజు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సర్వనాశనం అవుతారు. యద్యదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతే. ఒక ప్రమాణం, నీవు ఒక కొలబద్దలాగా అవుతున్నావు. ప్రమాణం అంటే ఏమిటి? కొలబద్ద. యత్ ప్రమాణం అంటున్నారన్నమాట ఇక్కడ. ప్రమాణం అంటే దాని అర్థం ఏమిటి? ఒక కొలమానంగా నువ్వు ఉన్నావు అన్నమాట. నిన్ను చూసి ఓహో ఇలాగా ఉండాలి,
ఈరోజు చూడండి, సినిమా యాక్టర్లను చూసి అనేక మంది వాళ్ళలాగా తలలు దూకుంటూ ఉంటారు, వాళ్ళలాగా బట్టలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చిరిగిపోయినవి వేసుకుంటే వీళ్ళు చిరిగిపోయినవి వేసుకుంటారు. వాళ్ళు చింపిరి జుట్టు పెట్టుకుంటే వీళ్ళు చింపిరి జుట్టు పెట్టుకుంటారు. వాళ్ళు తాగితే వీళ్ళు తాగుతారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తే వీళ్ళు డ్యాన్స్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ విషయాల్లో వాళ్ళను కొలబద్దగా తీసుకుంటున్నారు. కానీ భగవంతుడు నీకు ఒక వివేకం అన్నది ఇచ్చారు. నీకు వివేకం ఇచ్చినప్పుడు నీవు ఎవరిని అనుసరించుతున్నావు అన్నది అర్థం చేసుకోవాలి. ఎవరి ప్రకారంగా నీవు మారుతున్నావు అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. అది సరైనటువంటిదా కాదా అనేటటువంటిది చూసుకోవాలి. ఈ రోజున ఈ కలియుగంలో ఒక వ్యక్తిని ప్రామాణికంగా తీసుకుని ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి ప్రకారంగా మనలో ఒక మార్పు చేసుకోవటం అనేటటువంటిది నిజానికి ఇది ఎలాగా ఉందంటే నేతి బీరకాయలో నెయ్యి లాంటిగా తయారైంది. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ శాస్త్రమే ప్రామాణికం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ అంతే. శాస్త్రమే ప్రామాణికం అంతే. శాస్త్రాన్ని బట్టి మనం వెళ్ళాలి అన్నది గుర్తుంచుకోవాలి. చివరికి మనకి భగవద్గీత అదే చెప్తుంది, శాస్త్రమే ప్రామాణికం. మరి ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పారు? ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు. ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మీరు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని మీరు నడుస్తున్నారు. ఇక్కడ అనేక రోజులు, అనేక సంవత్సరాల నుండి భగవద్గీత చేత్తో పట్టుకొని భగవద్గీత ఆచరించాలి, భగవద్గీత ఆరాధిస్తూ భగవద్గీత ఆచరించాలి అని చెప్తున్నారు మీరు. భగవద్గీత ఆరాధించండి, భగవద్గీత అర్థం చేసుకోండి, భగవద్గీత ఆచరించండి అని చెప్తున్నారు. ఆ ఆచరణ అనేటటువంటిది మీలో కనపడనప్పుడు మిమ్మల్ని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు లోకమంతా కూడా మీ బాటలో ప్రయాణం చేస్తే అంతకన్నా పాపం అనేటటువంటిది మరేది కూడా లేదు అన్నది మీరు గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకోసం అంటే ఈరోజు అనేక మంది భగవద్గీతలో ఏముందో తెలవదు నిజానికి. కానీ భగవద్గీత పట్ల ఒక గౌరవ భావన ఉంది, భగవద్గీత పట్ల ఒక భక్తి భావన ఉంది. భగవద్గీత గ్రంథాన్ని పట్టుకుని భగవద్గీత ఆచరించండి, భగవద్గీత ఆరాధిస్తూ భగవద్గీత ఆచరించండి అని మీరు చెప్తున్నప్పుడు ఏమనుకుంటారు లోకంలో? ఓహో, వీళ్ళు భగవద్గీత ఆచరిస్తున్నారు, వీళ్ళు ఎలాగా ప్రవర్తిస్తున్నారో మనం కూడా అలాగే ప్రవర్తించాలి అనేటటువంటి ఒక ఆలోచన ప్రజలకు వస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నది ఏదో వాళ్ళు తెలుసుకోలేరు వెంటనే. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటున్నారో చూస్తే వీళ్ళలాగా మనం కూడా మాట్లాడితే అది భగవద్గీత ఆచరించినట్లే. వీళ్ళు ఏ పనులు చేస్తున్నారో మనం చూస్తే అది మనం భగవద్గీత ఆచరించినట్లే. కాబట్టి వీళ్ళ ప్రకారంగా మనం మాట్లాడి వీళ్ళ ప్రకారంగా వీళ్ళు ఏ పనులు చేస్తే ఆ పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వెళితే మనం భగవద్గీత ఆచరించిన వాళ్ళం అవుతామని ఈరోజు సమాజంలో అనేక మంది అనుకుని మీ వెనక కనుక అడుగులు వేసుకుంటూ వస్తూ ఉన్నట్లయితే మీరు మీ ఆలోచనలు సరైన రీతిలో లేనప్పుడు, మీ మాటలు సరైనటువంటి రీతిలో లేనప్పుడు, మీ చేతలు సరైనటువంటి రీతిలో లేనప్పుడు మీరు చెడిపోవటమే కాక నలుగురిని చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఆ పాపం అనేటటువంటిది మళ్ళా ప్రక్షాళన చేసుకోవటానికి అనేక జన్మలు మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఈ జ్ఞానం అనేది ఎందుకు కూడా పనికిరాదు, గుర్తుంచుకోండి. ఈ శ్లోకంలో మనకి ఇంత అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఉంది. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నా అనవాప్తం అవాప్తవ్యం వర్తేయవచ కర్మణి. నాకు నిజానికి ముల్లోకాలలోనూ కూడా చేయాల్సినటువంటి కర్తవ్యం అంటూ నాకు ఏదీ లేనే లేదు. నాకేదీ లేనే లేదు. ఎందుకని? పూర్ణత్వమే నా స్వరూపమై ఉంది. అనంతమైనటువంటి నాకు, పూర్ణుడనైనటువంటి నాకు చేయాల్సింది అంటూ ఏదీ లేనే లేదు ముల్లోకాలలోనూ కూడా. అలాగే నేను పొందాల్సినటువంటిది మరేది కూడా లేనే లేదు. నాకు ఏదో పొందాల్సినటువంటిది అంటూ ఏదీ లేదు. నేను పొందకుండా ఉన్నది అంటూ నాకు వేరుగా ఏదీ లేదు. అయినా సరే నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు ఈ విధంగా కర్మలు చేయటం అనేది? చేయాల్సిన అవసరం లేదు, కానీ కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకని అంటే ధర్మాచరణ. ఈ దేహం ఉన్నది కాబట్టి, ఒక దేహం ధరించి ఉన్నాను కాబట్టి, ఈ దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి కాబట్టి, ఈ ధర్మాల కోసం ఆ కర్మలు జరుగుతూనే ఉన్నాయి, ధర్మాచరణ. అలాగే లోక సంగ్రహం కోసం కర్మలు చేస్తూనే ఉన్నాను అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. యది అహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రితః మమ ఆత్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. చేయటంలో నేను అశ్రద్ధ వహించినట్లయితే ఏమవుతుంది? నేను ఏ విధంగా అయితే ఉంటున్నానో ఈ లోకంలో అందరూ కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టి నేను కర్మలు ఆచరించి తీరాలి. అంటే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా లోకక్షేమం కోసం, లోక శ్రేయస్సు కోసం ఏ కర్మలు చేయాలో ఆ కర్మలు చేయాలి. అలాగే ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా ఈ దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల ప్రకారంగా ఆ ధర్మాచరణ అనేటటువంటిది చేసి తీరాలి. నేనే కనుక చేయకపోయినట్లయితే లోకంలో అందరూ కూడా భ్రష్టు పట్టిపోతారు అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారు. ఇప్పటి వరకు కూడా జ్ఞానదృష్టి ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఈ కర్మలేవి కూడా నాకు అవసరం లేదు అనేటటువంటిది అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో చూస్తే వాళ్లకు కాస్త చేయూత ఇవ్వటమే నిజానికి లోకానికి ఎంతో మేలు చేసే పని అవుతుంది. అలాంటప్పుడు అక్కడ నుండి మన వాళ్ళను ఇక్కడికి తీసుకురావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం కూడా అక్కడికి వెళ్ళాల్సే ఉంటుంది. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాని నా వరకు నాకే అవసరం లేదు అని నువ్వు భీష్మించు కూర్చున్నట్లయితే అది సరైనటువంటిది కాదు. జ్ఞానం అనేటటువంటిది నీతో పాటుగా సమాజానికి కూడా అది ఉపయోగపడినప్పుడే అది సరైనటువంటి జ్ఞానం అనిపించుకుంటుంది అనేది మనకు భగవద్గీత చెప్తున్నటువంటిది. వ్యాస మహర్షి మనకు ఆ విధంగా చెప్పారు. మనుష్య రుణం తీర్చుకోవాలి అన్నారు. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం, వాటితో పాటు మనుష్య రుణం కూడా నువ్వు తీర్చుకోవాలి అన్నారు. కాబట్టి వాళ్లకు ఆ సహాయం చేయాలి అనుకున్నప్పుడు నువ్వు కొన్ని కర్మలు చేయాల్సి ఉంటుంది. ఆ కర్మల్ని నువ్వు చేసినప్పుడు మాత్రమే వాళ్లకు నువ్వు సహాయం చేయగలవు అన్నది అర్థం చేసుకుని దాన్ని ఆచరణలోకి పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఉస్సీదే యురియమే లోక న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం యమా ప్రజాః.
ఇక్కడ ఒకవేళ నేను గనక కర్మలు గనక చేయకపోతే ఏమవుతుందట, ఒక అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది ప్రజలందరూ కూడా కోల్పోతారు. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఏ కర్మలు ఆచరించాలో ఆ కర్మలు తను ఆచరించి తీరాలి. ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మనం చూసినట్లయితే కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, రథాన్ని నడుపుతున్నాడు. కృష్ణుడికి రథాన్ని నడపాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఆ తర్వాత కూడా గుర్రాలు దాహంతో బాధపడుతున్నప్పుడు రథాన్ని ఆపి తానే ఆ గుర్రాలకు నీళ్లు తాగించటం అనేది జరుగుతుంది. అలాగే ఆ గుర్రాలను కూడా తానే కడగటం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక సారథిగా తాను ఏం చేయాలో ఆ విధంగా లోకానికి తెలియచేయటం అనేది కూడా అక్కడ మనం గమనించవచ్చు. ఎవరు ఏ బాధ్యత స్వీకరించినప్పటికీ కూడా వాళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించి తీరాలి, ఆ ధర్మాన్ని ఆచరించి తీరాలి. ఈ ధర్మాచరణ అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయము. ఆ విధంగా వాళ్ళ ధర్మాలను వాళ్ళు ఆచరించినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రజలందరూ కూడా అనేక కష్టాలు అనుభవించి తీరాల్సి వస్తుంది. లోకమంతా కూడా అశాంతికి గురవుతారు. ప్రజలు ఎన్నో విధాలుగా కష్టాల పాలు అవుతారు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఒక అధికారి తన ధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు, ఒక రాజు, ఒక మంత్రి తన ధర్మాన్ని తాను నిర్వర్తించినప్పుడు, తన స్వార్థమే తాను చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ లోకంలో అందరూ కూడా కష్టాల పాలవుతారు. అందరూ కూడా అశాంతి చెందుతూనే ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాలను వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఆచరించినప్పుడే ఈ సమాజంలో ఒక సామరస్యం అన్నది ఏర్పడుతుంది. వాళ్ళ ధర్మాలను ఆచరించినప్పుడే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా శాంతిగా ఉండగలుగుతారు. ఆ ధర్మాలను ఆచరించినప్పుడే ప్రకృతి నుండి మనం ఏది పొందాలో అది పొందుతూ ఉండటానికి వీలవుతుంది. లేనప్పుడు అనేక రీతులుగా ప్రజలు కష్ట నష్టాలను అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సరే, దీన్నంతా అర్థం చేసుకుని ఎవరి ధర్మాలను వాళ్ళు ఆచరణలోకి పెట్టుకుంటూ బిడ్డలందరికీ కూడా ఏది బోధ చేయాలో అది బోధ చేయటమే కాకుండా వాళ్ళను సత్పురుషులుగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు, ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాలను ఆచరణలోకి పెట్టుకుంటూ ఉండాలి. ఆచరించినప్పుడు, ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఆచరించినప్పుడు బిడ్డల్ని అదుపు చేయటం అనేది కష్టమవుతుంది. అలాగే అధికారిగా ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించినప్పుడు ప్రజలందరూ కూడా కష్ట నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ఇదంతా అవగాహన చేసుకుని మన తండ్రి మనకు చెప్పినట్లుగా సాక్షాత్తు భగవత్ స్వరూపులు వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పిన ధర్మాలను సరైన రీతిలో అవగాహన చేసుకుని వాటిని ఆచరణలోకి పెట్టుకుంటూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మీ బాధ్యత మీరు నిర్వర్తించి మీరు సుఖంగా శాంతిగా ఉంటూ మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండటానికి మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా
सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्ति